హాయ్ ఎవ్రీవన్. మనం రెగ్యులర్‌గా సైకాలజీ టాపిక్స్ గురించి తెలుసుకుంటున్నాం కదండీ! అందులో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వికాసంలోని వివిధ అంశాలు. ఏంటండి? వికాసంలోని వివిధ అంశాలు. ఈ వికాసంలోని వివిధ అంశాలు అనే టాపిక్‌ని మనం 3 పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందామండి. ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేసుకుందాం? 3 పార్ట్స్‌గా. ఇదొచ్చేసరికి పార్ట్ 1. ఏంటి? పార్ట్ 1. ఏంటండి? మానవ జీవితం ఏకసూక్ష్మ కణంగా ప్రారంభమై ఎన్నో మార్పులు చెంది వివిధ దశలుగా మారి వృద్ధాప్యంతో ముగుస్తుంది. ఎలా అండి? సూక్ష్మ కణంగా సంయుక్త బీజము జైగోట్‌గా ప్రారంభమై అదన్నీ దశలుగా మార్పులు చెందుతూ వచ్చి వృద్ధాప్యంతో ముగుస్తుంది. ప్రతి వికాస దశ కొన్ని నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రతి వికాస దశ అనేది కొన్ని నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. ఇక్కడ దశ అనగా ఏంటి? వ్యక్తి జీవితంలోని నిర్దిష్ట కాలంలో కొన్ని ప్రత్యేక లక్షణాలను చూపడమే దశ. నెక్స్ట్ ఇందులో ఎలిజబెత్ అర్లాక్ అనే వ్యక్తి డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో వ్యక్తి యొక్క జీవిత కాలాన్ని ఎన్ని దశలుగా విభజించారండి? 10 దశలుగా విభజించారు. ఎన్ని దశలుగా విభజించారు? 10 దశలుగా విభజించారు. ఆ 10 దశలు ఏంటో చూద్దామా? 1. జనన పూర్వ దశ. ఏంటి? జనన పూర్వ దశ. ఇదేంటండి? ఫలదీకరణం చెందిన నుండి పుట్టుక వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏంటండి? నవజాత శిశు దశ. సెకండ్ వన్ నవజాత శిశు దశ. పుట్టుక నుండి 2వ వారం చివరి వరకు ఉంటుంది. పుట్టిన నుండి 2వ వారం చివరి వరకు ఉండేది ఏంటండి? నవజాత శిశు దశ. 3. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటండి? శైశవ దశ. ఏంటి? శైశవ దశ. ఈ శైశవ దశ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందండి? పుట్టినప్పుడు 2వ వారం చివరి నుండి 2 సంవత్సరాల చివరి వరకు ఉంటుంది. పుట్టిన వారం 2 వారాల చివరి నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఏమేంటండి? పూర్వ బాల్య దశ. ఏంటి? పూర్వ బాల్య దశ అనేది 2 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎన్ని నుంచి ఎన్ని వరకు? 2 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఉత్తర బాల్య దశ. ఇది 6 నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. 6 నుంచి 10 లేదా 12 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి 6th వన్ యవ్వనారంభ దశ. 10 లేదా 12 సంవత్సరాల నుండి 13 లేదా 14 సంవత్సరాల వరకు ఉండే దశ ఏంది? యవ్వనారంభ దశ. నెక్స్ట్ వచ్చేసరికి కౌమార దశ. ఏంటది? కౌమార దశ అనేది 13 to 14 నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. 13 లేదా 14 నుంచి 18 వరకు ఉంటుంది. దీన్ని ఏమని అంటే మనము టీనేజ్ దశ అని అంటాము. నెక్స్ట్ కౌమార దశ తర్వాత వచ్చే దశ ఏంటండి? పూర్వ వయోజన దశ. ఏంటండి? పూర్వ వయోజన దశ. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందండి? 18 to 40 ఇయర్స్. మనమందరము పూర్వ వయోజన దశలోనే ఉన్నాము ప్రజెంట్. మనమందరం ఇప్పుడు ఏ దశలో ఉంటాము? పూర్వ వయోజన దశలోనే ఉంటాము. నెక్స్ట్ మధ్య వయస్సు దశ 40 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. మధ్య వయస్సు దశ వచ్చేసరికి ఎప్పుడు ఉంటుందంటే 40 నుంచి 60 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మన పేరెంట్స్ ఉంటారు. నెక్స్ట్ వృద్ధాప్య దశ ఎప్పటి వరకు ఉంటుంది? 60 సంవత్సరాల నుంచి మరణం వరకు ఉంటుంది. 60 సంవత్సరాల నుంచి మరణం వరకు ఉండేది వృద్ధాప్య దశ. ఇందులో ఎవరు ఉంటారు? మన తాత, అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు ఉంటారు. ఎలిజబెత్ హర్లాక్ చెప్పిన 10 దశల గురించి తెలుసుకున్నాం కదా.
ఏ గ్రంథంలో చెప్పింది? డెవలప్మెంట్ డెవలప్మెంటల్ డెవలప్మెంటల్ సైకాలజీ డెవలప్మెంటల్ సైకాలజీ అనే గ్రంథంలో చెప్పింది. ఎన్ని దశలుగా విభజించింది? 10 దశలుగా విభజించింది. ఇప్పుడు వ్యక్తులందరూ ఈ దశలను ఖచ్చితంగా ఒకే వయసులో చేరాలనేది ఏమీ లేదు. వ్యక్తులందరూ ఈ దశలను ఒకే వయసులో చేరాలనేది ఏమీ లేదు. దాదాపు ఓన్లీ అక్కడ ఇచ్చిన దశల యొక్క ఉన్నాయి కదండి, అవి దాదాపు వయస్సు మాత్రమే. దాదాపు వయస్సు మాత్రమే. నెక్స్ట్ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు విభజించిన వివిధ దశలు. ఇప్పటి వరకు ఎలిజబెత్ అల్లాక్ విభజించిన చెప్పుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసరికి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు విభజించిన దశలు. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు విభజించిన దశలు. 1. జనన పూర్వ దశ. ఏంటంటే జనన పూర్వ దశ. నెక్స్ట్ నవజాత శిశు దశ. నవజాత శిశు దశ. థర్డ్ వన్ వచ్చేసరికి శైశవ దశ. ఏంటండి? శైశవ దశ. ఫోర్త్ వన్ వచ్చేసరికి బాల్య దశ. బాల్య దశ అనేది ఎన్ని రకాలుగా ఉందండి? పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. బాల్య దశ అనేది 2 విధాలండి. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి యవ్వనారంభ దశ. ఏ దశ? యవ్వనారంభ దశ. సిక్స్త్ వన్ వచ్చేసరికి కౌమార దశ. ఏంటండి? కౌమార దశ. సెవెంత్ వన్ వచ్చేసరికి వయోజన దశ. వయోజన దశ. ఏమేమి చెప్పుకున్నాము? శాస్త్రవేత్తలు గురించింది. జనన పూర్వ దశ, నవజాత శిశు దశ, శైశవ దశ. బాల్య దశలో 2 రకాలు, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి యవ్వనారంభ దశ, సిక్స్త్ వన్ కౌమార దశ, సెవెంత్ వన్ వయోజన దశ. వీటి గురించి తెలుసుకుంటూ ఉందాం ఒక్కొక్క దాంట్లో ఒకటి. ఇవి పెరుగుదల వికాసంలో వచ్చే మార్పులను శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, ఉద్వేగంగా, నైతికంగా, భాషా వికాస రూపాలలో ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ దశ వచ్చేసరికి ఏంటండి? జనన పూర్వ దశ. ఏంటండి? జనన పూర్వ దశ అంటే పుట్టడానికి ముందే ఉండే దశను ఏమంటారు? జనన పూర్వ దశ. ప్రీనాటల్ స్టేజ్. ప్రీనాటల్ స్టేజ్. ఇదేంటండి? అండం ఫలదీకరణం చెందిన నాటి నుండి, అండం ఫలదీకరణం చెందిన నాటి నుండి 9 నెలల వరకు, అంటే శిశువు జన్మించే వరకు ఉంటుంది. దీనిని మరలా 3 దశలుగా విభజించవచ్చు. అండం ఫలదీకరణం చెందిన నాటి నుండి అంటే జైగోట్ ఏర్పడినప్పటి నుండి 9 నెలలు, అంటే శిశువు జన్మించే వరకు, దగ్గర 270 days వరకు ఉంటుంది. దీన్ని ఎన్ని రకాలుగా విభజించారు? మళ్ళీ 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి వచ్చేసరికి ఏంటండి? బీజ దశ. బీజ దశ. దీన్ని ఏమంటారు? జైగోట్ స్టేజ్. ఏంటి? జైగోట్ స్టేజ్. సెకండ్ వన్ వచ్చేసరికి పిండ దశ. ఏంటంటే పిండ దశ. ఎంబ్రియో స్టేజ్. ఎంబ్రియో స్టేజ్. థర్డ్ వన్ వచ్చేసరికి భ్రూణ దశ. ఏంటండి? భ్రూణ దశ. ఏ స్టేజ్? ఫీటస్ స్టేజ్. ఏ స్టేజ్ అండి? ఫీటస్ స్టేజ్. జననానికి ముందు వచ్చేది జనన పూర్వ దశ. ఇది అండం ఫలదీకరణం చెందిన నాటి నుండి శిశువు జన్మించే వరకు ఉంటుంది. దీన్ని 3 రకాలుగా విభజించారు. 1 బీజ దశ, జైగోట్ స్టేజ్. 2 పిండ దశ, ఎంబ్రియో స్టేజ్. 3 భ్రూణ దశ, ఫీటస్ స్టేజ్. ఇలా విభజించడం అనేది చేశారు. ఎవరు? మన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ బీజ దశ. ఏంటండి? బీజ దశ. ఫలదీకరణం నుండి 2 వారాల వరకు ఉండేది బీజ దశ. ఫలదీకరణం చెందిన నుంచి 2 వారాల వరకు ఉండేది ఏంటి? బీజ దశ. ఈ దశలో సంయుక్త బీజమునకు బాహ్య పోషణ లేని కారణంగా గుండు సూది మున ఆకారంలో ఉండే జైగోట్ పరిమాణంలో మార్పు ఉండదు. ఏముంటుందండి? బాహ్య పోషణ అనేది ఉండదు. ఫలదీకరణం చెందిన నుండి 2 వారాల వరకు బాహ్య పోషణ అనేది ఉండకపోవడం వల్ల ఏ ఆకారంలో ఉంటుంది? గుండు సూది మొన. గుండు సూది మొన పరిమాణంలో ఉండి ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకు బాహ్య పోషణ అని ఉండదు? మనం అప్పటికే కన్ఫర్మ్ కాలేము కాబట్టి మనం సరిగా ఏమంటారు ఫుడ్ అనేది తీసుకోకపోవడం వల్ల అది ఇంకా అప్పటికి గుండు సూది మొన పరిమాణంలోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? జైగోట్. జైగోట్ అంటే ఫలదీకరణ చెందినప్పుడు ఏర్పడే బీజం జైగోట్.
జైగోటు అనేది ఫాలోపియన్ ట్యూబ్ నుండి గర్భాశయానికి చేరే సమయంలో ఎన్నోసార్లు విభజించబడి రెండు పొరలుగా ఏర్పడును. ఎన్ని పొరలుగా ఏర్పడుతుందని? రెండు పొరలుగా ఏర్పడుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఫాలోపియన్ ట్యూబ్ నుండి గర్భాశయానికి చేరే సమయంలో రెండు పొరలుగా విభజించబడుతుంది. నెక్స్ట్ ఈ రెండు పొరలలో పై పొరను ఏమంటారు? జరాయువు, నాభిరుజ్జువు, ఆమ్నియాటిక్ సంచిగా పిలుస్తారు. అది లోపలి పొర వచ్చేసరికి ఏమవుతుందండి? పిండం. లోపలి పొర వచ్చేసరికి ఏందండి? పిండంగా మారును. ఇదంతా ఏంటండి? బీజదశ. ఏంటండి? బీజదశ. 2 వారాల వరకు ఉంటుంది. ఫలదీకరణం నుంచి బాహ్య పోషణ లేక గుండె సుది రూపంలో ఉంటుంది. రెండు పొరలుగా విభజించబడింది. పై పొరను జరాయువు, నాభిరుజ్జువు, ఆమ్నియాటిక్ సంచిగా మారి లోపలి పొర పిండంగా మారుతుంది. ఈ బీజదశ అయిపోగానే నెక్స్ట్ స్టేజ్ ఏంటండి? పిండదశ. ఏంటి? పిండదశ. ఈ పిండదశ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? 2 వారాల నుండి 2 నెలల వరకు ఉంటుంది. 2 వారాల నుండి 2 నెలల వరకు ఉంటుంది. ఈ దశలో పిండం ఎంబ్రియో ఏ ఆకారంలో ఉంటుంది? చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఎక్కువ మార్పు ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? మొదట తల భాగంలో జరిగి తర్వాత ఇతర భాగాల్లో జరుగుతుంది. ఫస్ట్ తల భాగంలోనే స్టార్ట్ అయిన తర్వాత ఇతర భాగాలలో జరగడం జరుగుతుంది. నెక్స్ట్ శరీరం బయట గాని లోపల ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. శరీరం బయట గాని లోపల ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. నెక్స్ట్ జరాయువు, నాభిరుజ్జువు, ఆమ్నియాటిక్ బాగా అభివృద్ధి పొంది పిండానికి కావలసిన భద్రత కానీ ఆహారాన్ని కానీ ఇస్తాయి. జరాయువు, నాభిరుజ్జువు, ఆమ్నియాటిక్ సంచి పై పొర కదండి. ఇవి బాగా అభివృద్ధి చెంది ఏం చేస్తాయి? పిండానికి కావలసిన భద్రతను ఆహారాన్ని అందిస్తాయి. ఈ దశ పూర్తయ్యే నాటికి పిండం ఎంత ఉంటుందండి? 1.5 ఔన్సుల బరువు ఉంటే 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ దశ పూర్తయిన నాటికి ఈ పిండ దశ అనేది పూర్తయిన నాటికి పిండం ఎంత ఉంటుంది? 1.5 ఔన్సుల బరువు ఉంటే 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. ఇదంతా ఏంటండి? పిండ దశ. పిండ దశ చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఎక్కువ మార్పు తల భాగంలో స్టార్ట్ అయ్యి తర్వాత ఇతర భాగాలకు ఉంటుంది. తర్వాత బయట లోపల ఉండే అన్ని భాగాలు ఏర్పడతాయి. జరాయువు, నాభిరుజ్జువు ఇట్లా బాగా అభివృద్ధి చెంది భద్రత ఆహారాన్ని అందిస్తాయి. ఈ దశ పూర్తయినానికి పిండం యొక్క బరువు ఎంత ఉంటుంది? 1.5 ఔన్సుల బరువు ఉంటే 1.5 అంగుళాల పొడవు ఉంటుంది. ఇప్పుడు మనం వీటిలో ఏమేమి గురించి తెలుసుకున్నాం? బీజదశ, పిండదశ. బీజదశ వచ్చేసరికి ఫలదీకరణం నుండి 2 వారాల వరకు. పిండదశ వచ్చేసరికి 2 వారాల నుండి 2 నెలల వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇందులోని నెక్స్ట్ వన్ ఏంటి? భ్రూణ దశ. భ్రూణ దశ. ఏంటండి? భ్రూణ దశ. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2వ నెల అంతం నుండి. ఏంటండి? 2వ నెల అంతం నుండి శిశువు జననం వరకు ఉండే దశ ఏంటండి? భ్రూణ దశ. 2వ నెల అంతం నుండి శిశువు జననం వరకు ఉండే దశ ఏంటండి? భ్రూణ దశ. ఈ దశలో ఏంటి? కొత్త భాగాలు ఏమి కూడా ఏర్పడవు. ఎంబ్రియో దశలో ఏర్పడిన భాగాలు బాగా అభివృద్ధి చెంది 7వ నెల నాటికి పూర్తి పరిపక్వత చెందకుండా జన్మించినప్పటికీ బ్రతికేంత అభివృద్ధి చెందుతుంది. 7 months లో కూడా డెలివర్స్ అవుతుంటాయి కదండి. వాళ్ళు బ్రతికే ఛాయిసెస్ ఉన్నాయి కానీ ఎక్కువ పరిపక్వత అనేది చెంది ఉండరు. ఇక్కడ 9 నెలల నాటికి పూర్తి కాలం పరిపక్వత చెంది నవజాత శిశువుగా జన్మిస్తుంది. కరెక్ట్గా 9 నెలల తర్వాత ఏంటండి? బాగా పరిపక్వత చెంది ఉండి నవజాత శిశువుగా జన్మిస్తుంది. ఇదే దశ అండి? భ్రూణ దశ. ఏంటని? భ్రూణ దశ. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2వ నెల నుండి శిశువు జననం వరకు ఉండే దశ భ్రూణ దశ. ఈ దశలో కొత్త భాగాలు ఏవి కూడా
ఏర్పడవు, కొత్త భాగాలు ఏవి ఏర్పడవు. ఏర్పడినవి అభివృద్ధి చెంది 7వ నెల నాటికి కూడా పరిపక్వత చెందకుండా బ్రతికే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. అదే 9 నెల వచ్చేసరికి పరిపక్వత చెంది నవజాత శిశువుగా జన్మిస్తుంది. నవజాత శిశువుగా జన్మిస్తుంది. నెక్స్ట్ ఈ జనన పూర్వ దశ గురించి మొత్తం నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి నవజాత శిశు దశ. ఏంటండి నవజాత శిశు దశ. ఈ దశ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? శిశువు పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు ఉంటుంది. శిశువు పుట్టినప్పటి నుండి 2 వారాల వరకు ఉండే దశ ఏంది? నవజాత శిశు దశ. ఫలదీకరణం చెందిన నుండి 2 వారాల వరకు ఉండేది ఏంటండి? బీజ దశ. ఏంటండి? బీజ దశ. జనన పూర్వ దశలో ఫస్ట్ వన్ బీజ దశ. ఈ దశలో ప్రధానంగా శిశువు జనన పూర్వ జననాంతర పరిసరాలను సర్దుబాటు చేసుకుంటాడు. ఈ దశలో ప్రధానంగా శిశువు ఏం చేస్తాడండి? జనన పూర్వ జననాంతర పరిసరాలను సర్దుబాటు చేసుకుంటాడు. అంటే జనన పూర్వ అంటే ఏంటంటే జనన పూర్వలో ప్రెగ్నెన్సీలో కడుపులో ఉంటాడు కాబట్టి అక్కడి వాతావరణానికి మళ్ళీ జననాంతర పరిసరాలు అంటే బయటకు వచ్చిన తర్వాత వాతావరణానికి చేంజెస్ ఉంటాయి కదండి, వాటిని సర్దుబాటు చేసుకుంటాడు. ఇంకా ఏం చేసుకుంటాడు? శ్వాసించడం, ఆహారం తీసుకోవడం, జీర్ణించుకోవడం, విసర్జించడం, శీతోష్ణ స్థితి సర్దుబాటు లాంటివి శిశువు చేసుకునే మొదటి సర్దుబాట్లు. ఇవన్నీ శిశువు చేసుకునే మొదటి సర్దుబాట్లు. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి శిశువులోని మొదటి ఉద్వేగం. శిశువులోని మొదటి ఉద్వేగం ఏంటంటే ఉత్తేజం. శిశువులోని మొదటి ఉద్వేగం ఏంటని ఉత్తేజం. శిశువులోని మొదటి ప్రతిస్పందన ఏంటండి? ఏడుపు. ఇక్కడ వచ్చేసరికి ఏడిస్తేనే మంచిదండి, ఏడవకపోతేనే ప్రాబ్లం. ఏమైందో అర్థం కాక టెన్షన్ అవుతుంది. బేబీ పుట్టగానే ఫస్ట్ ఇచ్చే ప్రతిస్పందన ఏంది? నేను పుట్టాను అని తెలియగానే చెప్పేది ఏంది? ఏడుపు. ఏంటండి? ఏడుపు. పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం. పుట్టిన నాటి నుండే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం ఏంటంటే స్పర్శ. పుట్టిన నాటికే పుట్టేసరికి పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం ఏంది? స్పర్శ. ఏంటి? స్పర్శ. పుట్టకు ముందే అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం ఏంటండి? వినికిడి. పుట్టకు ముందే అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం ఏంటి? వినికిడి. అందుకే చెప్తారు కదండి పెద్దలు, మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మంచి మాటలే వినాలి, మంచి నీతి కథలే చూడాలి, మంచి ఏంటి చూసినా మంచికి సంబంధించినవే చూస్తే మనకు పుట్టబోయే పిల్లలు కూడా మంచిగానే పుడతారు అని చెప్పి మన పెద్దలు ఎప్పుడుతో చెప్తూ ఉండేవారు. అవును కదా. ఫస్ట్ శిశువులోని మొదటి ఉద్వేగం ఏమన్నాం? ఉత్తేజం. శిశువులోని మొదటి ప్రతిస్పందన ఏమన్నాం? ఏడుపు. పుట్టిన నాటికే పూర్తిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం స్పర్శ. పుట్టక ముందే అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం ఏంటని? వినికిడి. పుట్టక ముందే చెందేది వినికిడి. అన్ని జ్ఞానేంద్రియాలలో చివరిగా నెమ్మదిగా జరిగేది ఏంటని? దృష్టి. అన్ని జ్ఞానేంద్రియాలు చివరిగా నెమ్మదిగా జరిగేది ఏంటని? దృష్టి. అత్యధికంగా జరిగేది ఏంటంటే రుచి. అత్యధికంగా జరిగేది ఏంటి? రుచి. వాసనలు గుర్తించడం అనేది ఏంటండి? మొదటి 2 గంటలలోనే వికసిస్తుంది. పుట్టిన మొదటి 2 గంటలలోనే వచ్చేది ఏంటండి? వాసనను గుర్తించడం. ఇవన్నీ ఏంటండి? నవజాత శిశు దశ. నవజాత శిశు దశ అంటే పుట్టిన నుండి టూ వీక్స్ వరకు ఉండే దశ. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి శైశవ దశ. ఏంటండి? శైశవ దశ. ఈ శైశవ దశ ఏంటండి? 2వ వారం చివరి నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది చాలా పెద్ద దశ. 2వ వారం నుండి 2 సంవత్సరాల వరకు అంటే చాలా పెద్ద దశ. అంటే ఇప్పటి వరకు చూసుకున్న వాటిలో పెద్దది కాబట్టి దీంట్లో శారీరక మానసిక గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. శైశవ దశ అనేది జీవితానికి పునాదిని ఏర్పరిచే దశ. జీవితానికి పునాదిని ఏర్పరిచే దశ. ఇక్కడనే కొన్ని తెలుస్తూ ఉంటాయి, మనకు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి పునాది దశ అంటారు. అందుకే ఈ పునాది మొక్కే వంగనిది మానే వంగున అనే సామెతను సమర్థిస్తుంది. అంటే ఇప్పుడు పునాది గట్టిగా వేస్తేనే కదండి ఇల్లు మంచిగా ఉంటుంది, లేకపోతే సరిగా ఉండదు కదా. అందుకని మొక్కై వంగనిది మానే వంగున, ఇప్పుడు చేయలేనిది తర్వాత ఎంత చేసినా ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటంటే ఇది శైశవ దశ. శైశవ దశలో శారీరక వికాసం. శైశవ దశలో వచ్చేసరికి ఏంటండి? శారీరక వికాసం. దీన్ని ఏమంటారు? ఫిజికల్ డెవలప్మెంట్.
ఏమంటారు? ఫిజికల్ డెవలప్మెంట్. సాధారణంగా నవజాత శిశువు పొడవు 18-20 అంగుళాలు ఉంటే బరువు 6-8 పౌండ్లు ఉంటుంది. సాధారణంగా నవజాత శిశువు యొక్క పొడవు ఎంత? 18-20 అంగుళాలు ఉంటే 6-8 పౌండ్ల బరువు ఉంటుంది. శిశువు పుట్టినప్పుడు బరువు దగ్గర దగ్గర 2.5 కేజీల నుండి 3.5 కేజీల వరకు ఉంటుంది కదండి. అందులో అనేది 2 సంవత్సరాలు వచ్చేసరికి ఎంత? 4 రెట్లు అంటే 10 కేజీల బరువు ఉంటాడు. ఈ దశ పూర్తయ్యేసరికి దగ్గర దగ్గర 10 కేజీల బరువు అనేది ఉంటాడు. నెక్స్ట్ ఈ దశలోనే ఏంటండి? మొదటి దంతం అనేది ఏర్పడుతుంది. మొదటి దంతం ఏర్పడుతుంది. ఎప్పుడు ఏర్పడుతుంది? 6 నెలలకు మొదటి దంతం ఏర్పడుతుంది. అదే సంవత్సరానికి వచ్చేసరికి ఎన్ని అయిపోతాయి? 4. ఎన్ని అవుతాయి? 4. అదే 2 సంవత్సరాలు వచ్చేసరికి ఏమైపోతాయి? 16 దంతాలు ఏర్పడతాయి. ఎన్ని ఏర్పడతాయి? 16 దంతాలు ఏర్పడతాయి. పైన 8, కింద 8. పైన 8, కింద 8 అనే దంతాలు ఏర్పడడం జరుగుతుంది. ఇది పాలు త్రాగే వయసులో వస్తాయి కాబట్టి వీటిని ఏమంటారు? పాలదంతాలు అని పిలుస్తారు. పాలు త్రాగే వయసులో వస్తాయి కాబట్టి వీటిని ఏమంటారు? పాలదంతాలు అని పిలుస్తారు. ఈ పాలదంతాలు మొత్తం ఎన్ని ఉంటాయి? 20. ఇప్పటికే 16 వచ్చేసి ఉంటాయి కాబట్టి మిగతా 4 దంతాలు తర్వాత దశలో వస్తూ ఉంటాయి. ఇక్కడ మెదడు పరిమాణం అనేది అధికంగా పెరుగును. 4 నుండి 5 నెలల్లో బోలా పడడంతో ప్రారంభమైంది. పాకడం, కూర్చోవడం, నిలబడడం, నడవడం ఇలా దశలుగా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఏ దశ గురించి అండి? శైశవ దశలో శారీరక వికాసంలో ఉంటాయి. ఏమిటి? శిశువు పొడవు 18-20 అంగుళాలు ఉంటే బరువు 6-8 పౌండ్లు ఉంటుంది. పుట్టినప్పటి బరువు కన్నా 2 సంవత్సరాలు వచ్చేసరికి 4 రెట్లు పెరుగుతాడు. మొదటి దంతం 6 నెలల్లో వస్తే సంవత్సరానికి 4 దంతాలు, 2 సంవత్సరాలకు 16 దంతాలు, పైన 8, కింద 8గా ఏర్పడతాయి. ఇవి పాలు త్రాగే వయసులో వస్తాయి కాబట్టి పాలదంతాలు అని జరుగుతుంది. మొత్తం పాలదంతాలు ఎన్నండి? 20. ఇప్పటికే 16 వచ్చాయి కాబట్టి మిగిలిన 4 దంతాలు తర్వాత వస్తుంటాయి. మన మెదడు యొక్క పరిమాణం అధికంగా పెరిగే దశ ఏంటంటే శైశవ దశ. 4 నుండి 5 నెలల్లో బోలా పడడంతో ప్రారంభమైన మన దశ. నెక్స్ట్ పాకడం, కూర్చోవడం, నిలబడడం, నడవడం ద్వారా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పాకడం, కూర్చోవడం, నిలబడటం, నడవడం లాంటి చలన కౌశలాలు ప్రారంభమవును బోలపడ్డ నుంచి. ఇది చివరకు వచ్చేసరికి ఏమవుతుంది? తల్లి పాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఆహారం తీసుకుంటాడు. తల్లి పాలకు బదులుగా ప్రత్యామ్నాయ ఆహారం తీసుకోవడం జరుగుతుంది. ఈ దశలో శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరుగును. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏది? ఇప్పటికే చాలాసార్లు టెట్లో కానీ డిఎస్లో కానీ అడిగిన క్వశ్చన్ ఏంటంటే శారీరక పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ అని ఏ దశను అంటారు? శైశవ దశ. ఏంటండి? శైశవ దశ. ఇప్పుడు ఈ దశలో ఇంకోటి శారీరక వికాసం గురించి అయిపోయింది కదండి. నెక్స్ట్ వన్ మానసిక వికాసం. ఏంటండి? మానసిక వికాసం, మెంటల్ డెవలప్మెంట్. ఈ దశలో సంవేదనలు అవధానం ప్రత్యక్షంగా అభివృద్ధి చెందును. ఈ దశలో వచ్చేసరికి సంవేదనలు అవధానం ప్రత్యక్షంగా అభివృద్ధి చెందును. జ్ఞానేంద్రియ వికాసం జరుగును. జ్ఞానేంద్రియ వికాసం అనేది జరుగును. మొదటి నెల రోజుల తర్వాత రంగులు, కాంతి మధ్య భేదం తెలుసుకుంటాడు. మొదటి నెల రోజుల తర్వాత రంగులు, కాంతి మధ్య భేదం గురించి తెలుసుకుంటాడు. అదేనండి దృష్టి చాలా ఆలస్యంగా లేటుగా తెలుసుకునేది. దృష్టి, రంగులు అంటే ఏంటి, కాంతి అంటే ఏంటి మొదటి నెల రోజుల తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ 3 నుంచి 4 నెలలకు తల్లిని గుర్తించడం, స్పందించడం చేస్తాడు. ఎప్పుడు తెలుస్తుందండి? 3 నుంచి 4 నెలల వరకు తల్లిని గుర్తించి స్పందిస్తాడు. అప్పటి వరకు ఏమవుతుంది? ఎవరు కనిపించినా కూడా వాళ్ళ తల్లి అని అనుకుంటూ ఉంటాడు. కానీ 3 నుంచి 4 నెలలు వచ్చేసరికి తన తల్లి ఎవరు, ఇంకా మిగతా పర్సన్స్ ఎవరు అనేది గుర్తిస్తాడు. వాళ్ళకి మాత్రమే స్పందించడం అనేది
జరుగుతుంది. నెక్స్ట్ సృజనాత్మకత అభివృద్ధి చెందడం ప్రారంభమగును. సృజనాత్మకత అభివృద్ధి చెందడం ప్రారంభమగును. క్రియేటివిటీ థింకింగ్ చాలా అభివృద్ధి చెందుతుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు డిఫరెంట్‌గా ఆలోచిస్తూ ఉంటారు. ఆ వస్తువుని చూస్తే కూడా దాన్ని పీకేస్తారండి. అందులో ఏముంది అని తెలుసుకోవాలనే ఆశతోని అలా. నెక్స్ట్ పరిమాణం, సైజు, సమయము, కాలం వంటి భావనలు తక్కువగా ఏర్పడును. కొంచెం తెలుస్తాయండి. ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది, ఈ వస్తువు చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. సమయం కూడా కొంచెం టైం అనేది తెలుస్తుంటుంది. అంటే మార్నింగ్, నైట్, ఈవినింగ్ ఇలా కొన్ని తెలుస్తూ ఉంటాయి. టైం పర్ఫెక్ట్ కాదండి. ప్రాణంతో ఉన్న వాటి లక్షణాలను ప్రాణం లేని వాటికి ఆపాదిస్తాడు. ప్రాణంతో ఉన్న వాటి లక్షణాలను ప్రాణం లేని వాటికి. మనకున్న లక్షణాలను ఏం చేస్తాడు, బొమ్మలలో ఆపాదిస్తాడు. బొమ్మకు తినిపించడం కానీ, స్నానం చేపియడం కానీ, దాంతో మాట్లాడడం కానీ చేస్తూ ఉంటాడు. ఇదంతా ఏ దశలో జరుగుతుంది? శైశవ దశలో జరుగుతుంది. ఏ వికాసంలో అండి? మానసిక వికాసంలో జరుగుతూ ఉంటుంది. ఏమేమి జరిగాయండి? సంవేదనలు, అవధానం ప్రత్యక్షంగా అభివృద్ధి చెందడం, జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది. మొదటి 20 రోజుల తర్వాతనే రంగులు, కాంతి ఏర్పడతాయి. మధ్యభేదం తెలుసుకుంటాడు. 3 నెలలకు తల్లిని గుర్తిస్తాడు. వాళ్ళకు మాత్రమే స్పందిస్తాడు. సృజనాత్మకత అనేది అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది, స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ పరిమాణం, సైజు, చిన్నదేది, పెద్దదేది, ఇప్పుడు పొద్దున అవుతుందా, నైట్ అవుతుందా, ఇలాంటి కొన్ని భావనలు తక్కువగా ఏర్పడును. అలాగే ప్రాణంతో ఉన్న వాటి లక్షణాలను అంటే ప్రాణం లేని బొమ్మలకు ఆపాదిస్తూ ఉంటాడు. తినిపించడం, మాట్లాడడం, జుట్టేయడం అలా చేస్తూ ఉంటాడు. ఏ దశలో అండి ఇవన్నీ? శైశవ దశలో మానసిక వికాసానికి వస్తాయి. నెక్స్ట్ మానసిక వికాసం తర్వాత ఏంటంటే ఉద్వేగ వికాసం, ఎమోషనల్ డెవలప్మెంట్. అన్ని వికాసాలలోకెల్లా ముందుగా ఏర్పడే వికాసం ఏంటండి? ఉద్వేగ వికాసం. ఏంటి? ఉద్వేగ వికాసం ముందుగా ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ పుట్టగానే ఏడుస్తున్నాడు కదండి. ఏడవడం అనేది కూడా ఒక ఉద్వేగ, సుఖము, దుఃఖము ఇవన్నీ ఏమైనట్టు ఉద్వేగం. ఏంటిది? ఉద్వేగ వికాసం ఫస్ట్ ముందుగా ఏర్పడేది ఉద్వేగ వికాసం. శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగమైన ఉత్తేజం 3 నెలల వయస్సులో ఒకటి సంతోషంగా, దుఃఖంగా విభజింపబడుతుంది. ఏర్పడగానే ఉత్తేజం వస్తుంది కదండి, అది 3 నెలలు వచ్చేసరికి అది ఆ ఉత్తేజాన్ని ఎన్ని రకాలుగా సంతోషం, దుఃఖంగా విభజించుకుంటాడు. ఎన్ని నెలలకు వచ్చేసరికి 3 నెలలు వచ్చేసరికి వాటిని డివైడ్ చేసుకోవడం జరుగుతుంది. మూర్త, అమూర్త వస్తువులకు, విషయాలకు భయపడని దశ. మూర్త వస్తువులు కానీ, అమూర్త వస్తువులు కానీ, విషయాలకు భయపడని దశ ఏంటండి? శైశవ దశ. వాళ్ళకి ఏం తెలుసండి? ఏదేంటో తెలియదు. ముడితే కాలుతుందని తెలియదు, షాక్ కొడుతుందని తెలియదు. ఇలా మూర్త, అమూర్త వస్తువుల విషయాలకు భయపడని దశ. ఏదంటారే ఆడతారు, ఏటంటే తిరుగుతూ ఉంటారు. ఈ దశ శైశవ దశ. ఉద్వేగ ప్రతిస్పందనలలో భిన్నత్వం తులనాత్మకంగా ఉద్వేగాలు మార్పు చెందడం జరుగును. భిన్నత్వంలో తులనాత్మకంగా ఉద్వేగాలు మార్పు చెందుతూ ఉంటాయి. కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. వాట్సన్ ప్రకారం ప్రాథమికంగా ఏర్పడే 3 ఉద్వేగాలు. ఎవరి ప్రకారం? వాట్సన్ ప్రకారం ప్రాథమికంగా ఇప్పుడు 2 ఇయర్స్లో ఏర్పడేది సంతోషం, భయం, కోపం. సంతోషం, భయం, కోపం. తన తల్లి చూడగానే ఏమొస్తుంది? సంతోషం. మిగతా వాళ్ళకన్నా తన తల్లిని చూడగానే సంతోషం వస్తుంది. భయం, ఎవరైనా కొత్త పర్సన్స్ వస్తే వీళ్ళెవరు తెలియని వాళ్ళని భయపడతారు. కోపం, ఈ 2 ఇయర్స్లో చూస్తాం కానీ పిల్లలు పిచ్చిగా రచ్చ చేస్తారండి. ఏదంటే వస్తువులు ఇస్తేయడం అది ఇది చేస్తూ ఉంటారు. ఇదంతా దేని గురించి అండి? ఉద్వేగ వికాసం. ఉద్వేగ వికాసం ముందుగా ఏర్పడుతుంది. 3 నెలల వయసు వచ్చేసరికి ఉత్తేజాన్ని సంతోషంగా, దుఃఖంగా విభజిస్తారు. మూర్త కానీ అమూర్త విషయాలకు అస్సలు భయపడడు. ఉద్వేగ ప్రతిస్పందన, భిన్నత్వం, తులనాత్మకత ఉద్వేగాలు ఉంటాయి. వాట్సన్ ప్రకారం ఈ ఉద్వేగాలు ఎన్ని రకాలండి? 3. సంతోషము, భయము, కోపము. సంతోషము, భయము, కోపం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటండి? సాంఘిక వికాసం. సాంఘిక వికాసం, సోషల్ డెవలప్మెంట్. ఏంటి? సోషల్ డెవలప్మెంట్. సాంఘిక వికాసం మొదటగా ఎవరి నుండి ప్రారంభం అవుతుందండి? తల్లి నుండి ప్రారంభమగును. సాంఘిక వికాసం అనేది ఎక్కడ ప్రారంభం అవుతుంది? తల్లి నుండి ప్రారంభమగును. ఎవరి నుండి? తల్లి నుండి ప్రారంభమగును. 7 నుంచి 8 నెలల్లో అనుకరణ ప్రారంభం అవుతుంది. 7 నుంచి 8 నెలల్లో అనుకరిస్తూ ఉంటాడు. ఎవరిని? మన తల్లిని
అనుకరిస్తూ ఉంటాము. 7 నుంచి 8 నెలల్లో. ఒక సంవత్సరంకు ఇతరులు చేసే వద్దు వద్దు అనే సంకేతాలను అర్థం చేసుకొని ప్రతిస్పందిస్తాడు. ఒక సంవత్సరానికి ఏం చేస్తారు? వద్దు వద్దు, నో నో అంటారు కదండి. ఏదైనా అంటే నో నో అని అంటారు చూడండి. ఈ సంకేతాలను అర్థం చేసుకొని ప్రతిస్పందిస్తాడు. ఎప్పటి వరకు? ఒక సంవత్సరం నాకు. 7 నుంచి 8 నెలల్లో ఏం చేస్తాడు? అనుకరిస్తూ ఉంటాడు. ఫస్ట్ ఎవరు? తల్లి. నెక్స్ట్, ఈ దశలో ఎక్కువగా ఏడ్చేవారు భవిష్యత్తులో కోపిష్టిగా మారుతారు. ఈ దశలో ఎక్కువగా ఏడుస్తారు చూడండి, పొద్దున్న దాకా ఏడ్చే వాళ్ళు ఏందని కోపిష్ఠులుగా మారుతారు. ఇప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండేలాగా ఎప్పుడు ఏడవకుండా చూసుకుంటూ ఉండాలండి. ఎప్పటి వరకు? 2 ఇయర్స్ వరకు. ఎక్కువగా ఏడ్చేవారు ఏమైతారు? భవిష్యత్తులో కోపిష్టిగా మారుతారు. ఈ దశలో సంతోషంగా ఉన్న శిశువులు సాంఘికంగా చక్కగా సర్దుబాటు చేసుకొని ఉంటారు. అదే ఇప్పుడు ఈ ఏజ్‌లో సంతోషంగా ఉన్నోళ్ళు ఏందంటే తర్వాత ఫ్యూచర్‌లో సాంఘికంగానే చక్కగా సర్దుబాటు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇదేంటండి శైశవ దశలో సాంఘిక వికాసం. ఈ సాంఘిక వికాసంలో ఇంకా చూడండి, ఈ దశలో సాంఘిక వికాసం కుటుంబానికి మాత్రమే పరిమితం. సాంఘిక వికాసం ఏంటండి? కుటుంబానికి మాత్రమే పరిమితం. ఎందుకంటే 2 ఇయర్స్ వరకు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి కుటుంబానికి మాత్రమే పరిమితంగా ఉంటుంది. ఈ దశలో కనిపించే క్రీడ ఏంటండి? ఏకాంతర క్రీడ. కనిపించే క్రీడ ఏంటని? ఏకాంతర క్రీడ. 1.5 సంవత్సరాల నుండి 2 సంవత్సరాల మధ్యలో కనిపిస్తుంది ఏకాంతర క్రీడ. ఏకాంతర క్రీడ అంటే ఏంటండి? అనగా శిశువు కొన్ని ఆట వస్తువులతో ఒంటరిగా ఆడుకోవడం. ఎవరైనా తన ఆట వస్తువును పట్టుకుంటే ఒప్పుకోకపోవడాన్ని ఏమంటారండి? ఏకాంతర క్రీడ. ఏంటండి? ఏకాంతర క్రీడ. తన ఒక్కడే ఒంటరిగా ఆడుకుంటాడు కాబట్టి ఏకాంతర క్రీడ. నెక్స్ట్ ఏకాంతర క్రీడ ఇందులో ఉంటే సమాంతర క్రీడ, సహకార క్రీడలు అనేవి ఏ దశలో కనిపిస్తాయండి? పూర్వ బాల్య దశలో కనపడతాయి. పూర్వ బాల్య దశలో కనిపిస్తాయి సమాంతర క్రీడ కానీ, సహకార క్రీడ కానీ. ఏకాంతర క్రీడని సింగిల్గా ఆడుకుంటారు 1.5 నుంచి 2 సంవత్సరాల దశలో. వ్యక్తిగతంగా సాంఘిక సర్దుబాటు పరంగా ఇది క్లిష్టమైన దశంగా. వ్యక్తిగతంగా సాంఘిక సర్దుబాటుల పరంగా ఇది క్లిష్టమైన దశ. ఇప్పుడు ఇది క్లిష్టమైన దశ. నెక్స్ట్ ఏంటండి? నైతిక వికాసం. ఏంటి? నైతిక వికాసం. మోరల్ డెవలప్మెంట్. ఈ దశలో శిశువుకి అంతరాత్మ ఉండదు కావున నైతిక ఉండదు. అంతరాత్మ ఉండదు కాబట్టి నైతికత అనేది ఈ దశలో ఉండదు. శిశువులు నైతికంగా కంటే అనైతికంగా ఎక్కువగా ఉంటారు. నైతిక వికాసం అభివృద్ధి చెందకపోవడానికి కారణం శిశువులో ప్రజ్ఞా వికాసం తక్కువ. శిశువులో ప్రజ్ఞా వికాసం అనేది తక్కువ. అందుకని నైతిక వికాసం అనేది అభివృద్ధి చెందదు. అర్థమైందా? అంటే నైతిక వికాసం అంటే ఏంది? మంచి అంటే ఏంది? చెడు అంటే అనేది ఇంకా వాళ్ళకి అప్పటి వరకు తెలీదు. వాళ్ళు ఏది చేయాలో చేసేస్తారు. ఈ తర్వాత రాను రాను మంచి చెడుల గురించి తెలుసుకుంటారు. కాబట్టి శైశవ దశలో ఏముండదండి? నైతిక వికాసం అనేది ఉండదు. ఎందుకు? ప్రజ్ఞా వికాసం తక్కువగా ఉంటుంది కాబట్టి నైతిక వికాసం ఉండదు. నెక్స్ట్ శైశవ దశలోని నెక్స్ట్ ఏంటండి? భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్. భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇతరులలో మనం మన భావాలను పంచుకునే పరికరమే. ఇతరులతో మనం మన భావాలను పంచుకునే పరికరం ఏంటండి? భాష. ఏంటండి? భాష. పిల్లలో భాషా వికాసం క్రింద తెలిపిన దశలలో జరుగుతుంది. శైశవ దశలు వచ్చేసరికి భాషా వికాసం ఏంటని క్రింద తెలిపిన దశలలో జరుగుతుంది. ఫస్ట్ వన్ పూర్వ భాషా దశ. పూర్వ భాషా దశ, ఫ్రీ లాంగ్వేజ్ స్టేజ్. ఈ దశలో శిశువు తనకిష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు. తనకి శబ్దం ఇష్టమైతే అలా ఏంటంటే శబ్దాలు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్, మొట్టమొదట శిశువుకు భాష అనేది తెలియదు. మొట్టమొదట శిశువుకి ఏంటండి? భాష అనేది తెలియదు. భాష అనేది తెలియదు. శిశువు పుట్టగానే ఏడవడం భాషా వికాసానికి మొదటి సూచన. ఏడుపు కూడా ఒక భాషా వికాసమేనండి.
ఉద్వేగ వికాసం మొదటగా వచ్చేది. దాంతోపాటు భాషా వికాసం కూడా వస్తుందండి. నెక్స్ట్ వన్, ఇదేంటండి? ఇదంతా పూర్వ భాషా దశ. శబ్దాలు చేస్తాడు, ఏదన్నా ఇష్టం వచ్చిన రీతిలో శబ్దాలు చేస్తాడు. ఏడవడం ద్వారా భాషా వికాసం అనేది ఏర్పడుతుంది. అసలు శిశువుకు భాష అనేది తెలియకుండానే ఏర్పడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటండి? అందులోనే భాష వికాసంలో ముద్దు పలుకుల దశ. ఏంటండి? ముద్దు పలుకుల దశ, బాబ్లింగ్ స్టేజ్. ఈ స్టేజ్లో ఏం చేస్తామంటే 4 నుంచి 12 నెలల మధ్య ఉంటుంది. శిశువు తన తల్లిదండ్రులను, తన చుట్టూ ఉన్న పరిసరాలను, ఇతర వ్యక్తులను గమనించి కొన్ని శబ్దాలను చేస్తాడు. వీటికి సరైన అర్థం అనేది ఉండదు. వాళ్ళు మాట్లాడుకునే వాటిని బట్టి కొన్ని శబ్దాలు అనేవి చేస్తూ ఉంటాడు. కానీ వాటికి సరైన అర్థం అనేది ఉండదు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తాడండి? 4 నుంచి 12 నెలల మధ్య. 4 నుంచి 12 నెలలు అంటే ఏంటండి? సంవత్సరం వరకు కొన్ని శబ్దాలు అనేది చేస్తూ ఉంటాడు. ఎవరిని చూసి? తల్లిదండ్రులను కానీ, తన చుట్టూ ఉన్న పరిసరాలను, ఇతర వ్యక్తులను గమనించి చేస్తాడు. వాటికి అర్థం అనేది ఉండదు. ఇది ఏ దశ అండి? ముద్దు పలుకుల దశ. ముద్దు పలుకుల దశ. నెక్స్ట్ ఇందులోనే ఏంటి? థర్డ్ వన్, శబ్దానుకరణ దశ, సౌండ్ ఇమిటేషన్ స్టేజ్. శబ్దానుకరణ దశ. ఈ దశ వచ్చేసరికి ఏంటండి? 1 నుండి 1.5 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది. 4 నుండి 12 నెలల మధ్యలో జరిగేదేమో ముద్దు పలుకుల దశ. శబ్దానుకరణ దశ వచ్చేసరికి 1 నుండి 1.5 సంవత్సరాల మధ్య జరుగుతుంది. శిశువు అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాషాభివృద్ధి జరుగుతుంది. అనుకరిస్తూ నిబంధనలు చేసుకుంటూ ఆ భాషాభివృద్ధి అనేది జరగడం జరుగుతుంది. శిశువుకు సంభాషణ సంసిద్ధత ఏర్పడడానికి సుమారు ఎంత ఏర్పడుతుంది? 1.5 సంవత్సరం పడుతుంది. సంభాషణ కానీ, సంసిద్ధత కానీ ఏర్పడడానికి. కానీ కొంతమంది శిశువులలో ఇది సంవత్సరం నాటికి అభివృద్ధి చెందుతుంది. కొంతమంది లేట్గా మాట్లాడతారు, కొంతమంది తొందరగా మాట్లాడతారు. కానీ సంభాషణ సంసిద్ధత ఎప్పటి వరకు ఏర్పడుతుంది? 1.5 సంవత్సరాలకే ఏర్పడుతుంది. కొంతమందికి 1 సంవత్సరాలకి కూడా ఏర్పడవచ్చు. ఇదంతా దేనికండి? శబ్దానుకరణ దశ గురించి. ఏ దశ గురించి? శబ్దానుకరణ దశ. 1 నుండి 1.5 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా భాష అభివృద్ధి చేస్తారు. దగ్గర సంసిద్ధత అనేది 1.5 సంవత్సరాలకి ఏర్పడుతుంది. కానీ కొంతమందిలో ఫాస్ట్గా మాట్లాడతారు, సంవత్సరానికి మాట్లాడడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇందులో నెక్స్ట్ వన్, శబ్దగ్రాహ్యక దశ, స్టేజ్ ఆఫ్ వర్బల్ కాంప్రిహెన్షన్. శబ్దగ్రాహ్యక దశ, స్టేజ్ ఆఫ్ వర్బల్ కాంప్రిహెన్షన్. ఈ దశ అనేది 5 నుంచి 10-12 సంవత్సరాల వరకు ఉంటుందండి. 5 నుంచి 10-12 సంవత్సరాల వరకు ఉంటుంది. శబ్దాలను గ్రహించి వాటికి ప్రతిస్పందించడం జరుగుతుంది. 5 ఇయర్స్ నుంచి క్లారిటీగా ఉంటారండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, నేను ఏం రెస్పాన్స్ ఇవ్వాలనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ పదజాలం కానీ, పదధారాలతో కానీ బాగా పెరిగిపోతుందండి. బాగా స్పీడ్గా మాట్లాడుతూ ఉంటారు. ఇందులో వచ్చేసరికి ఏంది? బాలుర కంటే బాలికలలో భాషా వికాసం త్వరగా జరుగుతుంది. భాషా వికాసం ఎవరిలో త్వరగా జరుగుతుంది? బాలికలు బాలుర కంటే ఏం చేస్తాయి? ఎక్కువ పదజాలం ఉపయోగించడం జరుగుతుంది. గర్ల్స్లో ఎక్కువ భాషా వికాసం జరుగుతుంది, ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది. శిశువు మాట్లాడడం అనే ప్రక్రియను ఎన్ని దశలలో చూసారో? 3 దశలలో, 3 కృత్యాలతో కూడుకున్నది. ఫస్ట్ వన్, ఉచ్చారణ. దీనిలో పెద్దలను చూసి యత్నదోష పద్ధతి ద్వారా మాటలను అనుకరిస్తాడు. ఉచ్చారణ అంటే ఏంటండి? పెద్దలను చూసి యత్నదోష పద్ధతిలో తప్పు మాట్లాడిన తర్వాత అయినా సరిగా మాట్లాడడానికి అనుకరిస్తూ ఉంటాడు. దీన్ని ఏమంటే ఉచ్చారణ. నెక్స్ట్ వన్ ఏంటండి? పదజాల నిర్మాణం. శిశువు నామవాచకాల తర్వాతనే క్రియాపదాలను నేర్చుకుంటాడు. పదజాలను ఎలా నిర్మించుకుంటాడు? ఫస్ట్ పేర్లు, తర్వాతనే క్రియాపదాలు, పని ఏం చేస్తున్నారు ఏందని తెలుసుకోగలుగుతాడు. నెక్స్ట్ వాక్యాలతో మాట్లాడడం. 12 నుంచి 18 నెలల మధ్య 3 నుంచి 4 మాటలతో కూడిన వాక్యాలను మాట్లాడతాడు. సంవత్సరంన్నర వరకు 3-4 మాటలతో కూడిన వాక్యాలు మాట్లాడతాడు. కొంతమంది బాలురు వచ్చేసరికి లేటుగా మాట్లాడడం అనేది జరుగుతుంది. అంటే ఉచ్చారణ, పదజాల నిర్మాణం, వాక్యాలతో మాట్లాడడం అనేవి దానికి సంబంధించిన శబ్దగ్రాహ్యక దశ. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటండి? పూర్వభాష దశ, తర్వాత ముద్దు పలుకుల దశ, తర్వాత ఏంటండి?
శబ్దానుకరణ దశ, తర్వాత శబ్దగ్రాహిక దశ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇదండి శైశవ దశలోని శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక, నైతిక, భాష వికాసాల గురించి తెలుసుకున్నాం కదండి. మిగిలిన దశల గురించి వాటిలోని ఈ వికాసాల గురించి వివరంగా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాము. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.